హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ను గీతు వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే, వేసవిలో ఎంతో విరివిగా దొరికే వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి శరీరానికి చలవ చేయడంతో పాటు సహజంగా ఎన్నో పోషక విలువలను అయితే కలిగి ఉన్నాయి. ఈ తాటి ముంజలు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ముందుగా నేను 6 తాటి ముంజలను అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం లేతగా ఉండేవి తీసుకుంటే మిల్క్ షేక్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ తాటి ముంజల పైన పీల్నంతా కూడా రిమూవ్ చేసుకుందాము. వీటిని న్యాచురల్గా తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా పీల్తో సహా తింటే చాలా మంచిది. కానీ మనం సరదాగా ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేద్దామన్నప్పుడు కానీ, లేదా ఎండలోంచి వచ్చి ఏదన్నా జ్యూస్ లాగా తాగాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా మిల్క్ షేక్ లాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పైన పీల్నంతా కూడా రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. దీని లోపల ఉన్న వాటర్తో కూడా యూజెస్ ఉన్నాయండి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ వేసవిలో వచ్చే చెమట పొక్కులకి ఆ వాటర్ని అప్లై చేయడం వల్ల అవి తగ్గిపోతాయి. మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను ఇవి అప్లై చేసి చూశాను. అంతేకాకుండా ఇంకా వీటిలో ఏ విటమిన్, సి విటమిన్, అలాగే శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషక విలువలు కూడా కలిగి ఉన్నాయి. వీటి పీల్ కూడా చాలా మంచిది హెల్త్కి. దాంతోపాటు తినగలిగితే తినచ్చు, తినలేని వాళ్ళు రిమూవ్ చేసుకొని తినవచ్చు. ఇప్పుడు ఈ పీల్ తీసిన ఈ ముంజలన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని నీట్గా వాష్ చేసుకుని లోపలి వాటర్ వేస్ట్గా పోకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. నాకైతే ఈ తాటి ముంజలను చూసినప్పుడల్లా మా అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తొస్తుంది. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పొలాలకు వెళ్ళి తాటి చెట్ల దగ్గరనే తాటి ముంజలు అయితే దాని కాయల్లోనే తినేవాళ్ళము. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లోంచి కొద్దిగా ముక్కల్ని సైడ్కి పెట్టుకొని మిగతా ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము. ఇలా మిక్సీ జార్లో వీటితో పాటు 2 ఐస్ క్యూబ్లు అలాగే కొద్దిగా పంచదారను కూడా వేసుకుందాం. పంచదార అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల పంచదారను అయితే వేస్తున్నాను. అలాగే దీనికి కొద్దిగా పాల మీగడను కూడా యాడ్ చేస్తున్నాము. మన ఇంట్లో డైలీ కాచుకునే పాల మీద ఉన్న మీగడని డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలాగే కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ తాటి ముంజల మిల్క్ షేక్ని అయితే వేరే గ్లాసెస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాము. చూడండి, ఇది చాలా చిక్కగా ఉంది. అచ్చం బనానా జ్యూస్ టెక్చర్ ఎలా ఉందో అదే విధంగా ఉంది. చూడడానికి తాటి ముంజలు జెల్లీగా ఉంటాయి కదా, ఇది కూడా ఈ జ్యూస్ కూడా అలాగే అంతే విధంగా చిక్కగా వచ్చింది. ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే కొంచెం లూజ్ చేసుకోవడానికి వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని వేరే గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే కూలింగ్ కోసం ఒక ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తాటి ముంజల మిల్క్ షేక్ని యాడ్ చేసుకోవాలి. పైన గార్నిష్ కోసం కొద్దిగా సబ్జా గింజలను అయితే వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న తాటి ముంజల ముక్కల్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవి జ్యూస్ తాగుతున్నప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. అటు ముంజ తిన్నట్టు ఇటు జ్యూస్ తాగుతున్నట్టు. అలాగే పైన కొంచెం సుగంధి అయితే యాడ్ చేస్తున్నాను. కొందరు దీన్ని నన్నారి అని కూడా అంటారు, మేమైతే సుగంధి అంటాము. ఇది కూడా చెట్ల వేరు నుంచి తయారు చేస్తారు. ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ తాటి ముంజల మిల్క్ షేక్ అయితే తయారైపోయింది. శరీరానికి చాలా చలవ చేస్తుంది, చాలా మంచిది. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. పంచదారకు బదులుగా మీరు డేట్ సిరప్ని కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డేట్స్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.